నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాజ్నాథ్ సహా 4 కేంద్ర మంత్రులతో నేడు సీఎం భేటీ. రక్షణ శాఖ భూముల బదలాయింపు, ఎరువుల కొరతపై చర్చలు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి. మధ్యాహ్నం గేట్లెత్తి నీటి విడుదలకు ఏర్పాట్లు. గుంతలు మురుగుకి ఆవాసాలుగా హైదరాబాద్ నగర రోడ్లు. అభివృద్ధి పేరుతో ఇష్టారీతిన తవ్వడంతో జనానికి తప్పని అవస్థలు. టెక్సాస్లో వరదలపై స్పందించిన ప్రధానిపై కాంగ్రెస్ విమర్శలు. హిమాచల్ ప్రదేశ్ వరదలపై మోదీ ఒక్క మాట మాట్లాడలేదని మండిపాటు. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అతి చేరువలో ఉన్నామన్న ట్రంప్. చర్చలు సఫలం కాని దేశాలకు సుంకాల లేఖలు పంపినట్లు వెల్లడి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్లను కలవనున్నట్లు తెలుస్తోంది. రక్షణ శాఖ భూముల బదలాయింపులో జరుగుతున్న జాప్యం, రాష్ట్రానికి తగిన స్థాయిలో ఎరువుల కేటాయింపు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తదితర పెండింగ్ ప్రాజెక్టులపై మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. తాజా అంశాన్ని చూస్తున్నాం. రైతు సంక్షేమంపై చర్చకు సిద్ధమని సీఎం ప్రకటించడంతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోకి వెళ్లనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, ప్రభుత్వంపై సవాళ్ల వ్యవహారంలో కేటీఆర్ వైఖరి ఏంటి? రైతు సంక్షేమంపై ప్రధాని మోదీ కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ కావచ్చు, ఎవరైనా వచ్చినా తను బహిరంగ చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో 2 రోజుల క్రితం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మీడియా సమావేశం పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను తాను స్వీకరిస్తున్నానని ప్రకటించారు. సవాల్ను స్వీకరించి తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ చర్చకు చేసినా కూడా తాను సిద్ధంగా ఉన్నానని, చర్చకు వస్తానని ప్రకటించారు. ఇందుకోసం అయితే తమకు ఎలాంటి గడువు అవసరం లేనప్పటికీ కూడా ముందుగా ముఖ్యమంత్రికి 3 రోజుల సమయం ఇస్తానని చెప్పిన కేటీఆర్ 72 గంటల పాటు సమయం ఇస్తామని, ఆ తర్వాత ఒకవేళ అప్పటి వరకు సీఎం స్పందించకపోతే తానే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 11 గంటలకు చర్చకు సిద్ధంగా ఉంటామని ఇవాళ తేదీని ఆ రోజు మీడియా సమావేశంలో ప్రకటించారు. అందుకు అనుగుణంగా కాసేపట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వెళ్లేందుకు కేటీఆర్ సిద్ధమయ్యారు. ఇప్పటికే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 11 గంటలకు బీఆర్ఎస్ నేతలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమయం కూడా తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ నేతలు చేరుకుంటున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ చేరుకున్నారు. కాసేపట్లో కేటీఆర్ కూడా ఇక్కడికి రానున్నారు. కేటీఆర్ ఇక్కడికి వచ్చి 10 గంటల తర్వాత సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు బయలుదేరి వెళ్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అన్ని విషయాలు చర్చిస్తారు, తాను అన్ని విషయాలపై చర్చిస్తానని చెప్పారు. అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద చూసుకుంటే ఇప్పటికీ ప్రస్తుతం పోలీసులు భారీగా మోహరించారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో తాము కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాసేపట్లోనే కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వెళ్తున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు రఘువర్ధన్. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జోరాల, సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి 1,73,408 క్యూసెక్కులు జలాశయంలో చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 67,563 క్యూసెక్కులుగా ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,248 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 196.56 టీఎంసీలకు నీరు చేరింది.
శ్రీశైలం నిండు కొండలా మారడంతో మరికొద్ది గంటల్లో ఏపీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా జలాశయం గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు చంద్రబాబు సున్నిపెంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్తారు. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుంటారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చేరుకుని కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన తర్వాత గేట్లు ఎత్తనున్నారు. కృష్ణానదిపై కీలక ప్రాజెక్టు అయిన శ్రీశైలం ప్రమాదకర పరిస్థితిలో ఉందని కేంద్రం తక్షణమే స్పందించి డ్యాం దిగువన ఏర్పడిన ప్లంజుపూల్ మరమ్మతులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు శ్రీశైలం ప్రాజెక్టుపై అధికారులతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. మంత్రి సూచన మేరకు డ్యాం నిర్వహణ పరిస్థితులపై రాహుల్ బొజ్జా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఏటా కృష్ణాకు వస్తున్న భారీ వరదలతో శ్రీశైలం డ్యాం దిగువన లోతైన గుంత ఏర్పడిందని తెలిపారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీతో పాటు పలు కమిటీలు అధ్యయనం చేసి ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించాయని పేర్కొన్నారు. మరమ్మతులు పైపులు సిఫార్సులు చేసినట్లు వివరించారు. ఆ విషయంపై కృష్ణా బోర్డు ఎన్డీఎస్ఏకు రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు లేఖలు రాసినట్లు పేర్కొన్నారు. ఆనకట్ట గ్యాలరీ స్లూయిజ్లు సరిగా లేవన్న విషయంపై రాష్ట్ర డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ ఎన్డీఎస్ఏకి లేఖ రాసిందని వివరించారు. ప్రాజెక్టు గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు సహా శ్రీశైలం గేట్ల నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేశారని రాహుల్ బొజ్జా చెప్పారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణను తెలంగాణ చేపడుతుండగా ఇటీవలే నిర్వహణ పనులు పూర్తి చేసినట్లు వివరించారు. ఏపీ పరిధిలోని శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణను ఆ రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రాజెక్టు నిర్వహణ మరమ్మతులకు ఆంధ్రప్రదేశ్ చర్యలు చేపట్టేలా చొరవ చూపాలని లేఖలో రాహుల్ బొజ్జా కోరారు. బల్దియా నిర్లక్ష్యం హైదరాబాద్ను అభాస్ పాలు చేస్తోంది. వేసవిలో చేయాల్సిన పనులు వానాకాలంలో చేస్తుండటంతో జనానికి తిప్పలు తప్పటం లేదు. శాఖల మధ్య సమన్వయం, ప్రణాళిక లేకుండా అభివృద్ధి పనుల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తోంది. వర్షాకాలంలో ఎలాంటి తవ్వకాలు చేపట్టవద్దని జీహెచ్ఎంసీ పైకి చెబుతున్న క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. గుత్తేదారులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేసి వదిలేయడంతో ఎప్పుడు పూర్తి చేస్తారోనని జనం ఎదురు చూస్తున్నారు. 4 ఏళ్ల క్రితం మొదలైన పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో రహదారులు, వీధులు నగర పౌరులకు నరకాన్ని చూపిస్తున్నాయి. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని రోడ్ల పరిస్థితి. ఊపర్ షేర్వానీ అందర్ పరేషానీ అన్న సామెతకు నిదర్శనంగా గ్రేటర్ హైదరాబాద్ నిలుస్తోంది. జీహెచ్ఎంసీ ఇంజనీర్ల నిర్లక్ష్యం, నిధుల సమస్య, గుత్తేదారుల అలసత్వంతో రహదారులు, వీధుల్లో పౌరులు నరకయాతన అనుభవిస్తున్నారు. వరద నీరు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ కేబుల్ లైన్ల పేరిట తవ్వకాలు జరుపుతున్నారు. పలుచోట్ల కొత్తగా వేసిన రోడ్లను ఇష్టారీతిన తవ్వి పడేస్తున్నారు. కొన్ని చోట్ల నాలాల నిర్మాణాలు ఏళ్లుగా నిలిచిపోగా మరికొన్ని పాడైన మ్యాన్ హోల్స్ ను తవ్వి వదిలేయడంతో రోడ్లపై మురుగు పారుతోంది. ప్రణాళిక లేకుండా చేపడుతున్న పనులతో నగరవాసులు చుక్కలు చూస్తున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి మధ్య సమన్వయ లోపం, ఇంజనీర్ల పర్యవేక్షణ కొరవడంతో కొత్తగా వేసిన రోడ్లను తవ్వేస్తూ పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం చోద్యం చూస్తుండటంతో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోంది. ముషీరాబాద్, అంబర్పేట్ నియోజకవర్గాల్లోని ప్రధాన రహదారులు అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు నివాసముండే ప్రాంతాలు, కొన్ని అపార్ట్మెంట్స్ కాంప్లెక్స్ ఉన్న ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్న అధికారులు బస్తీలు, కాలనీల్లో ఏళ్లుగా గుంతలమయమైనా పట్టించుకోవట్లేదు. సికింద్రాబాద్ నుంచి ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు వెళ్లే ప్రధాన రహదారి ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ముందు ఏళ్లుగా గుంతలతో నిండి ఉండగా వరదతో ప్రమాదకరంగా మారుతోంది. ముషీరాబాద్ నుంచి రామ్నగర్ వైపు వెళ్లే దారిలో గతంలో 36 లక్షలతో కొత్తగా డ్రైనేజీ పైపులైన్ కోసం రోడ్డు మధ్యలో తవ్వి డ్రైనేజీ పైపులు వేసి వదిలేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కవాడిగూడ, బోలక్పూర్, విద్యానగర్, గాంధీనగర్, బాగ్లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం తదితర ప్రాంతాల రోడ్లు గుంతలమయంగా మారాయి. కాచిగూడ రైల్వే స్టేషన్కు వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా వరద నీరు వెళ్లేందుకు చేపట్టిన వరద నీటి డ్రైన్ నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.
ఖైరతాబాద్ పెద్ద గణేష్ చౌరస్తా నుంచి మింట్ కాంపౌండ్ ను కలిపే రహదారిని సీసీ రోడ్డుగా అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ చేపట్టిన పనులు గందరగోళంగా మారాయి. ఇటీవలే మింట్ కాంపౌండ్ నుంచి సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు నాలా పనులు జరిగాయి. ఇప్పుడు మళ్లీ పెద్ద గణేష్ రోడ్డును తవ్వడంతో స్థానికులతో పాటు వాహనదారులు సతమతమవుతున్నారు. ఫార్ములా రేస్ కోసం నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ గార్డెన్ లోని కొంత భాగం కలిపి ఐమాక్స్ ఎదురుగా బీటీ రోడ్డు నిర్మించారు. ఇక్కడ వారాల కొద్దీ వర్షపు నీరు నిలుస్తోంది. సమస్యను వేసవిలోనే పరిష్కరించాల్సిన యంత్రాంగం ఆలస్యంగా మేల్కొని ఇప్పుడు తవ్వకాలు చేపట్టి పైపు లైన్లు వేస్తుండడం గమనార్హం. ప్రజాభవన్ సమీపంలోని రాజీవ్ గాంధీ సర్కిల్ వద్ద డ్రైనేజీ పనులు రోజుల తరబడి కొనసాగుతున్నాయి. రహమత్ నగర్ డివిజన్లోని శ్రీరామ్ నగర్లో ఏళ్లుగా రోడ్డుపై మురుగు పారుతోంది. ఇక మోరీ 4 రోజులు నిండుతూ ఉంటుంది. ఎవరు కేర్ చేస్తలేరు. వాంతులు వస్తున్నాయి. పిల్లలు షాప్ దగ్గరే ఉంది. ఇక షాప్లో కూర్చోవాలంటే వాంతులు వస్తుంది, వాసన వస్తుంది. ఇక ఎవరు కేర్ చేస్తలేరు, ఎవరు చూస్తలేరు, చేస్తలేరు. నెలలో 2-3 సార్లు నిండుతుంది. ఇక అది అట్లనే పోతాయి. నల్ల వచ్చిందాక కూడా నల్ల నీళ్ళు కూడా అట్లనే పోతాయి. దాంట్లోనే ఆ బురద నీళ్ళు కూడా అట్లనే, డ్రైనేజ్ నీళ్ళు అంతా పోతుంది దాంట్లో. ఇక దానికి ఎవరు చేస్తారు, ఎవరికి వెళ్ళి చేస్తారు అట్లనే. महीने में 20 दिन बहता रहता और नमाज को जाने वालों को इतनी तकलीफ होती, ये गाड़ियां वाले पानी उछालते रहते, नमाज पढ़ना मुश्किल हो जाता जाके। बहुत तकलीफ हो रही है डेनिस से। तो डेनिस का मामला जरा अच्छा हुआ तो बहुत अच्छा रहता। बोल बोल के बेजार होगा, इसमें इतना बहा के बस होगा। वहाँ बहता 4 जगह से बहता और इतना आता है जितना जा नहीं सकते इधर से। अगर मस्जिद जाना है तो वो एरिया से जाना पड़ रहा हमको, ये रास्ता छोड़ के। ఈ డ్రైనేజ్ నిండుతూనే ఉంటుంది. ప్లస్ అదొకటి జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలి. ఈ రోడ్స్ గురించి కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇంకోటి ఇట్లా మనం మొత్తం పార్కింగ్ సరిగా లేక మొత్తం బైక్స్ మొత్తం బయట ఉంటాయి. ఒక వెహికల్ రానికుండా, ఒక ఎమర్జెన్సీలో ఒక అంబులెన్స్ రావాలంటే కూడా రాదు మనకి. అంబులెన్స్ ఒక మెయిన్ రోడ్ కోసం మెయిన్ రోడ్ వరకు నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ప్రతి 2 రోజులకి నేను ఫోన్ చేస్తూ ఉంటా జిహెచ్ఎంసీ వాళ్ళకి. ఆయన రెగ్యులర్ ఫోన్ చేస్తే తర్వాత ఆయన నాకు కాల్ చేసి మీరు ఎవరని నాకే క్వశ్చన్ చేస్తుండు. పర్సనల్గా వచ్చి విజిట్ చేసి నా స్టోర్కి పైప్ లైన్ చేంజ్ చేయాలి. మనం ఏ గవర్నమెంట్కి ఏం తిడతలేము. ఇది ఒక టైంలో వేసింది పైప్ లైన్. ఇది దీనికి చేంజ్ చేసే టైం అయిపోయింది. ఇప్పుడు దీనిలో భూమిలో ఎంత ఏం సైజు ఉంది, అది నార్మల్గా మన ఇంట్లో పెడుతున్నాం ఆ సైజు. ఇది ఫస్ట్ మేము చిన్నప్పటి నుంచి ఈడే పుట్టి పెరిగినాం. ఫస్ట్ ఏ టైంలో వేసిర్రు 88 టైంలో, అప్పటి నుంచి ఇప్పుడు దాకా దీన్ని చేంజెస్ అవ్వలేదు. మంజీరా పైపు లైన్ మరమ్మతుల కోసం హఫీజ్పేట్ నుంచి లింగంపల్లి వరకు రోడ్డు తవ్వి కొత్త పైప్ లైన్ వేశారు. ఏడాదైనా మళ్లీ వేయకపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చందానగర్ నుంచి అమీన్పూర్ రోడ్డు వర్షాలకు గుంతలమయంగా మారింది. దుండిగల్ మున్సిపాలిటీలో డ్రైనేజీ పనులు ముందుకు సాగట్లేదు. గండిమైసమ్మ చౌరస్తా నుంచి బహదూర్పల్లి సందయ్య కుంట వరకు 50 లక్షలతో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మెదక్ ప్రధాన రహదారి కావడంతో వచ్చిపోయే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బహదూర్పల్లి టెక్ మహీంద్రా నుంచి జ్యోతిబా పూలే స్టేడియం వరకు దాదాపు 25 లక్షలతో నిర్మిస్తున్న పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. సికింద్రాబాద్ బోయిన్ చెరువు సమీపంలోని రహదారిపై రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్న తరుణంలో దారి మూసేయడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. కానాజీగూడ ప్రధాన రహదారిపై నాలా విస్తరణ, కల్వర్టు నిర్మాణం నేపథ్యంలో 6 నెలలుగా రహదారిని ఇరువైపులా మూసివేసి అభివృద్ధి పనులు చేస్తున్నారు. గతంలో కల్వర్టు వద్ద నాలాలో వర్షపు నీరు నిలిచిపోయి కారణి బస్తీలోకి ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే కల్వర్టు పనులు పూర్తి చేసి వర్షపు నీరు వెనక్కి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చంపాపేట్ డివిజన్ పరిధిలోని యాదగిరినగర్, రాజిరెడ్డినగర్, ఈస్ట్ మారుతీనగర్ కాలనీలో మురుగు ముంపు సమస్య పరిష్కారం కోసం 2 కోట్లతో బాక్స్ డ్రైన్ ట్రాక్ నిర్మాణం చేపట్టారు. సాగర్ రోడ్డు సమీపం నుంచి రాజిరెడ్డినగర్ మూలమలుపు వరకు ట్రంక్ లైన్ పనులు చేశారు. సీసీ రోడ్డు పనులు పూర్తి చేశారు. రాజిరెడ్డినగర్ పైభాగం, యాదగిరినగర్, ఈస్ట్ మారుతీనగర్ వరకు పనులు చేపట్టాల్సి ఉన్న 3 నెలలుగా గుత్తేదారు చేతులెత్తేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలనీల్లోకి వరద వచ్చి రాజిరెడ్డినగర్లోని ఇళ్లల్లోకి చేరడంతో స్థానికులు తిప్పలు పడుతున్నారు. మూసాపేట్ సర్కిల్ మైసమ్మ చెరువు వద్ద చేపట్టిన మురుగునీటి దారి మళ్లింపు పనులు 2 ఏళ్లవుతున్నా పూర్తి కావట్లేదు. ఐడియల్ చెరువు వరద నాలా విస్తరణ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. పాత బస్తీలోని మౌలాకా చిల్లా, గంగానగర్ కాలనీలో చేపట్టిన నాలా పనులు 2023 నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. 1/2 కిలోమీటర్ పొడవున నెలకొన్న సమస్యను జీహెచ్ఎంసీ పరిష్కరించలేకపోతోంది. ఇళ్ల మధ్య నుంచి నాలా కోసం రోడ్డును తవ్వడంతో 2 ఏళ్లుగా స్థానికులు నరకం చూస్తున్నారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఏ వీధిలో చూసినా, ఏ దారిలో వెళ్లినా రోడ్డు తవ్వుతూనో లేక తవ్వి వదిలేసిన దృశ్యాలు, మురుగుపారుతున్న దారులు కనిపించవంటే అతిశయోక్తి కాదు. నాలాల నిర్మాణమైతే పూర్తిగా అటకెక్కింది.
ఓవైపు వర్షాలు దంచికొడుతున్నా దాదాపు 4 ఏళ్ల కింద మొదలైన పనులు సైతం ముందుకు సాగట్లేదు. జీహెచ్ఎంసీ ఇప్పటికే 500 కోట్లను నాలాలపై ఖర్చు చేసింది. మిగిలిన పనులకు, రెండో దశ నాలా పనులకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వాలని అభ్యర్థించినా ఇప్పటి వరకు సర్కార్ నుంచి హామీ లభించలేదు. పైగా కేంద్ర సర్కార్ నాలాల కోసం విడుదల చేసిన 250 కోట్ల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం బల్దియాకు అందించట్లేదు. 4 ఏళ్లుగా జీహెచ్ఎంసీ వద్ద వ్యూహాత్మక నాలాల అభివృద్ధి పనుల బిల్లులు పేరుకుపోయాయి. దాదాపు 500 కోట్ల బకాయిలున్నట్లు గుత్తేదారులు చెప్తున్నారు. బిల్లులు రాలేదని గుత్తేదారులు పనులు ఆపేయడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నగర రహదారులు, వీధుల్లో జరిగే అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా సమీక్షించి కాలంతో సంబంధం లేకుండా కష్టాలు తీర్చాలని ప్రజలు వేడుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా పాసిమైలారం సిగాచి పరిశ్రమ ఘటనలో మృతుల సంఖ్య 44కు చేరింది. పటాన్చెరు ధృవ ఆసుపత్రిలో అఖిలేష్, బేరంగూడ పనేషి ఆసుపత్రిలో ఆరిఫ్ అనే కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరికొద్ది సేపట్లోనే ఘటనా స్థలాన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం పరిశీలించనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ గురించి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, సంగారెడ్డి జిల్లా పాసిమైలారం దుర్ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అయితే మృతుల సంఖ్య 44కు చేరింది. ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు, అదే పనేషియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు అయితే దుర్మరణం చెందిన ఘటన అయితే మాత్రం తీవ్రంగా కలిచివేస్తోంది. అయితే ఈ పరిశ్రమ మొత్తం ఘటనకి సంబంధించినటువంటి వివరాలను తీసుకోవడానికి నేషనల్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కావచ్చు, అలాగే స్టేట్ విపత్తు నిర్వహణ సంస్థ కావచ్చు, సంయుక్తంగా రెండు కూడా ఈ పరిశ్రమకు జరిగిన ఘటనలను తెలుసుకోవడానికి అయితే మాత్రం మరికొద్దిసేపట్లోనే ఈ సిగాచి పరిశ్రమ అయితే పాసిమైలారంలో ఉన్నటువంటి సిగాచి పరిశ్రమ దుర్ఘటన ఎక్కడైతే ఉందో అక్కడ పరిశ్రమ లోపలికైతే వెళ్ళనున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. లోపల ఏమేమి అంశాలతో ఈ దుర్ఘటన జరిగింది, దేని కారణంగా జరిగింది అనే అంశాలను అయితే పూర్తి నివేదిక రూపంలో తయారు చేయనున్నారు. మొత్తంగా ఈ ఘటనలో ఇప్పటి వరకు అయితే 44 మంది మృతి చెందిన ఘటన అయితే మాత్రం తీవ్రంగా కలిసివేస్తుంది. మరో 8 మంది ఆచూకీ అయితే ఇప్పటి వరకు తెలియరాలేదు. అయితే ఈ 8 మంది మృతి చెందారా లేకపోతే బయటపడ్డారా అనే అంశాలను అయితే తెలియకుండా పోయింది. అయితే ఈ 8 మందికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాత్రం ఐలా భవనం దగ్గర ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ డెస్క్ వద్ద పడిగాపులు కాస్తూ ఉన్నారు. తమ వారి ఆచూకీ దొరుకుతుంది, ఇంకా ఏమైనా దొరుకుతుందేమోనని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్న దృశ్యాలు అయితే మాత్రం అందరినీ కలిసివేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సిగాచి ఘటనలో ప్రాథమికంగా గత 6 నెలల క్రితం ఇచ్చిన నివేదిక అయితే మాత్రం పాత భవనాలు కావచ్చు, లోపల పరికరాలు కావచ్చు, మొత్తం కూడా అంత నాణ్యత లేవని చెప్పేసి తెలుస్తూ ఉందన్నట్లు కూడా గతంలో ప్రకటించిన నివేదిక తెలుస్తూ ఉంది. కానీ ఈ గతంలో ఇచ్చిన నివేదిక మాత్రం అన్నీ బాగానే ఉన్నాయని చెప్పిన సంఘటన అయితే కనపడతా ఉంది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో మరో 18 మంది చికిత్స పొందుతూ ఉన్నారు. 12 మంది మాత్రం ఈ ఘటనలో కొంత క్షతగాత్రులయ్యి ఇంటికి వెళ్ళిపోయిన, కోలుకొని డిశ్చార్జ్ అయిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే మొత్తంగా ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి హై లెవెల్ సిఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ అయితే మాత్రం ఇంతకుముందు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే సేకరించింది. అదేవిధంగా నిపుణుల కమిటీ, ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి నిపుణులు ఇలాంటి ఘటన జరిగినప్పుడు ప్రధానంగా ఏ విభాగాల్లో వల్ల ఏ కారణాల వల్ల ప్రమాదం జరుగుతుందనే అంశాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలంటే నిపుణుల ద్వారా సాధ్యమవుతుందని చెప్పి నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ నిపుణులు మాత్రం మొదటిగా వాళ్ళు వచ్చి మాత్రం లోపల ఉన్నటువంటి దాదాపు 3.5 గంటల పాటు కలిగి తిరిగారు. ప్రమాదం జరిగిన మొత్తం విషయాలను కూడా ఒక నివేదిక రూపంలో అధికారులను అడిగి, అలాగే స్థానికులు ఆ ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలో ఉండి బయటపడిన వారిని గురించి కూడా వివరాలు సేకరించారు. అనంతరం మరుసటి రోజునే ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి హై లెవెల్ కమిటీ సిఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో నలుగురు అధికారులతో కమిటీ అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా 2 కమిటీలు కూడా ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించనుంది. అయితే ఈరోజు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అయితే ఈరోజు ఇక్కడికి రానుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిన ఈ సిగాచి దుర్ఘటనతో మాత్రం రాష్ట్రంలోనే అతి భారీ విపత్కర పరిస్థితిగా కూడా గుర్తించారు. అయితే ఈ ప్రమాదంలో 44 మంది చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం అయితే మాత్రం మరికొద్దిసేపట్లోనే ఈ సిగాచి పరిశ్రమకు మొత్తం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, అలాగే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ కమిటీ మొత్తం కూడా వస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తం లోపలికైతే మాత్రం ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లోపలికి వెళ్ళే పరిస్థితి అయితే మనం దృశ్యాలు లైవ్ ద్వారా ఈటీవీ మీకు అందిస్తూ ఉంది. మొత్తం ఈ పరిశ్రమలో జరిగిన దుర్ఘటనకు సంబంధించి పూర్తి నివేదికను అయితే మాత్రం ఒక నివేదిక రూపంలో సమర్పించి ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు, పరిశ్రమలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను కూడా ఈ నివేదికలో ఇవ్వనున్నారన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి ఈ దుర్ఘటనలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఏ కారణాలు ఉన్నాయి అనే అంశాలను కూడా ఈ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ నివేదికను రూపంలో అందించనుంది. మొత్తంగా ఇప్పటికైతే మాత్రం దాదాపు ఈ ఘటనలో మృతదేహాలు బయటకు పడని పరిస్థితి అయితే ఉంది. అయితే చిన్న చిన్న శరీర అవశేషాలు అయితే మాత్రం బయటపడుతుంది. దాదాపు 100 అవశేషాలు మాత్రం ఇప్పటికే ఎన్డీఏ DNA కోసం ఆసుపత్రులకు అయితే తరలించారు. అయితే గుర్తించిన ఎన్డీఏ మ్యాచ్ అయిన కుటుంబ సభ్యులకు సంబంధించి వాటిని అవశేషాలు మాత్రం వారికి అప్పగించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న పరిస్థితి. అయితే ఈ దుర్ఘటనలో మొత్తంగా 8 మంది అయితే ఆచూకీ దొరకలేదు. ఆ 8 మంది చనిపోతే కనీసం వారి అవశేషాలు ఇచ్చినా పర్వాలేదు, లేకపోతే శరీర భాగాలు ఇచ్చినా పర్వాలేదు, కనీసం హిందూ సాంప్రదాయం ప్రకారం 12 రోజులలోనే అంత్యక్రియలు చేయాలని చెప్పి వారు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న దృశ్యాలు అయితే మాత్రం అందరినీ కలిసివేస్తున్నాయి. తమ కుటుంబ సభ్యుడు కుటుంబీకుడు క్షేమంగా ఉన్నారంటే ఇంకా అంతకంటే సంతోషం లేదు. లేకపోతే చనిపోతే కనీసం ఆ అవశేషాలు ఇచ్చినా కానీ అంత్యక్రియలు చేసుకుంటామన్న వారి కుటుంబ సభ్యుల ఆవేదన మాత్రం ఈ పరిసర ప్రాంతంలో సిగాచి పరిసర ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని అయితే నింపుతూ ఉన్నాయి. వారి ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికైతే మాత్రం ఈ కమిటీ లోపలికి వెళ్ళిన దృశ్యాలు అయితే మనం చూసాం. మరికొద్ది సేపట్లోనే మొత్తం లోపల కలిగి తిరిగి ఆ నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పిస్తారని కూడా తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ మొహమ్మద్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాచి ఘటనా స్థలం నుంచి. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రఖ్యాత గేయ రచయిత, చిత్రకారుడు శివశక్తి దత్త కన్నుమూశారు. 92 వయసులో వయోభారంతో నిన్న రాత్రి మణికొండ పంచవటి కాలనీలోని నివాసంలో తుది శ్వాస విడిచారు. కీరవాణి సంగీతాన్ని అందించిన ఎన్నో చిత్రాలకు శివశక్తి దత్త సాహిత్యాన్ని సమకూర్చారు. శివశక్తి దత్త 1988లో రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన జానకిరాముడు చిత్రానికి సోదరుడు విజేంద్ర ప్రసాద్తో కలిసి పనిచేశారు. శివశక్తి దత్త అందించిన పాటలు ఆ చిత్ర విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. కొవ్వూరులో జన్మించిన ఆయన చిన్నప్పుడే కళలపై మక్కువతో ఇంట్లో నుంచి పారిపోయి మద్రాసు చేరుకున్నారు. అక్కడి ఓ కళాశాలలో సంగీత విద్యను అభ్యసించి గిటార్, సితార్, హార్మోనియం నేర్చుకున్నారు. శివశక్తి దత్త మరణం ఆ కుటుంబానికి తీరని లోటని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటిస్తూ పితృవియోగంతో బాధపడుతున్న కీరవాణి ఆయన సోదరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇంట్లో ఫ్యాన్కు టవల్ వేసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బాలిక మెడకు చుట్టుకుని మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా చిట్కూల్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నరసింహాచారి జిన్నారం హాస్టల్లో ఉన్న తన పెద్ద కూతురు వద్దకు భార్యతో కలిసి వెళ్లాడు. తమ్ముడితో కలిసి ఇంటి వద్దే ఉన్న సహస్ర విద్యుత్ లేని సమయంలో ఫ్యాన్కు టవల్ చుట్టి ఊయల్లా ఆడుకుంటోంది. అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో ఫ్యాన్ తిరిగి బాలిక మెడకు ఉరిపడింది. బాలిక సోదరుడు పక్కింటి వారికి చెప్పగా సమీపంలో ఉంటున్న నానమ్మ వచ్చి చూసేసరికి ఫ్యాన్కు వేలాడుతూ చనిపోయి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కలకలలాడే మోము, చెరగని చిరునవ్వు, మోములో లక్ష్మీకళ ఉట్టిపట్టే ఆ నిత్యారెడ్డి కోటి ఆశలతో సొంత ఊరిని వదిలి భాగ్యనగరం చేరుకుంది. పెద్ద చదువులు చదవాలనే కలలు కంది. ఆ ఆశలను స్నేహితురాళ్లే అడియాసలు చేశారు. సూటిపోటి మాటలతో అవహేళన చేశారు. సున్నిత మనస్కురాలైన నిత్య ఆ అవహేళనను అవమానంగా భావించి ప్రాణాలు తీసుకుంది. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం జాబితాపూర్కు చెందిన కాటిపల్లి నిత్య హైదరాబాద్లోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతోంది. చదువులో వెనకబడ్డావంటూ ఆమె స్నేహితులే నిత్యను ఏడిపించడం మొదలుపెట్టారు.
గేలి చేస్తూ ఆట పట్టించారు. సూటిపోటి మాటలతో వేధించారు. ఈ అవమానాన్ని భరించలేకపోయిన నిత్య సొంతూరికి వచ్చి గడ్డి మందు తాగి తనువు చాలించింది. హైదరాబాద్లో రిషి విమెన్స్ కాలేజ్ అని చెప్పేసి అక్కడ అమ్మాయి బీటెక్ 3rd ఇయర్ చదువుతుంది. చదువుతున్న క్రమంలో కాలేజ్లో మరియు ఈ హాస్టల్లో వాళ్ళ ఫ్రెండ్స్ కొంత అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టు అవమానకరంగా మాట్లాడినట్టు మాకు తెలుస్తున్నది. దానివల్ల జాబితాపూర్ వచ్చేసి అమ్మాయి గడ్డి మందు తాగి ఇంట్లో గడ్డి మందు తాగింది. హాస్పిటల్ తీసుకెళ్తే మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్లో చనిపోయింది అన్నట్టుగా తెలిసింది. చిన్న చిన్న విషయాలకే ఇటీవల కాలంలో యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ తరహాలోనే వేములవాడలో మరొక ఘటన జరిగింది. మెడిసిన్ సీటు రాలేదని, డాక్టర్ కాలేకపోతున్నానని రోహిత్ చాలా రోజులుగా మదనపడిపోతున్నాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఉరివేసుకున్నాడు. యుక్త వయసులో ఉన్న పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడటం మానసికంగా కుంగిపోవడానికి కారణం తల్లిదండ్రులేనని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. గెలుపుతో సమానంగా ఓటమిని అంగీకరించడం, జీవితంలో కష్టసుఖాలు ఒక భాగమేనని వారికి నేర్పించకపోవడం వల్లే చిక్కులొస్తున్నాయంటున్నారు. చిన్న చిన్న విషయాలకే అతిగా ఆలోచించి ప్రాణాలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఆల్మోస్ట్ 19 నుండి 17 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఈ సూసైడ్ కమిట్ అవుతున్నారు. 7 to 9% ఈ అడల్సెంట్స్ సూసైడ్కి గురవుతున్నారు. కొందరు ఎక్కువగా ఆలోచించడం వల్ల కొందరు డిప్రెషన్కి లోన్ అవుతున్నారు, యాంగ్జైటీకి లోన్ అవుతున్నారు. అది మోస్ట్ కామన్ ఏంటంటే చాలా వరకు పిల్లలు డిప్రెషన్కి లోన్ అవుతుంటారు. ఈ డిప్రెషన్ వల్ల ఎక్కువగా డిప్రెషన్ తీవ్రత ఎక్కువ కావడం వల్ల కొందరు సూసైడ్కి గురవుతుంటారు. ఇంజనీరింగ్ 3వ ఏడాది చదువుతున్న నిత్య ఆత్మహత్య వరకు వెళ్ళిందంటే అంతకు ముందు తాను ఎంతో మానసిక సంఘర్షణకు లోనై ఉంటుంది. ఒకవైపు చదువు ఒత్తిడితో పాటు మరోవైపు స్నేహితుల సూటిపోటి మాటలు ఆ చిన్న మనసును గాయపరిచి ఉంటాయి. ఒత్తిడిని తట్టుకోలేనంటూ అయినవారికి కన్నీళ్లు మిగిల్చి తిరిగిరాని లోకాలకు వెళ్లి ఉంటుంది.